బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. దీంతో అక్కడి నుండి వెళ్లిపోయారు వరంగల్ నేతలు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు తాము ఇచ్చిన ఫిర్యాదుపై క్రమశిక్షణ కమిటీ సభ్యులు వివరాలు అడిగినట్లు చెప్పారు. అయితే వారు అడిగిన అన్ని వివరాలు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా కొండా దంపతులు బహిరంగంగా మాట్లాడిందే ఎవిడెన్స్ అని వెల్లడించారు. 2 గంటల పాటు మల్లు రవితో వరంగల్ పంచాయతీపై చర్చలు జరిపామన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలు చెప్పినట్లు తెలిపారు. ఇక ఎమ్మెల్యేల అభిప్రాయాలతో ఏం చేస్తామనేది తర్వాత చెబుతామన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు. అంతకుముందు సమావేశంలో భాగంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. కమిటీ చైర్మన్ మల్లు రవిపై కడియం శ్రీహరి మండిపడ్డారు. సమస్యను పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అంటూ మల్లు రవికి చురకలంటించారు కడియం శ్రీహరి. రైట్, క్రమశిక్షణ కమిటీ భేటీ అయితే ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ భేటీ తర్వాత వరంగల్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు, అప్డేట్స్ ఏంటి? రైశాల్ని గాంధీ భవన్ లో జరిగినటువంటి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురాజు అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు అటు పరకాల ఎమ్మెల్యే సభ్యుడితో పాటు నయన్ రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వారితో పాటుగానే అటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. వీరితో పాటు బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్సీగా ఉన్న బసవరాజ్ సారయ్య కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో మరోసారి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ యొక్క తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క వచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి కూడా అన్ని రకాల వివరణలు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి అడిగారు. అన్నిటికీ సావధానంగా నియోజకవర్గాల వారిగా కూడా మేము వివరణ ఇచ్చుకున్నాం. అంతేకాకుండా కొండా దంపతులు మీడియా ముఖంగా బహిరంగంగా మాట్లాడినటువంటి కామెంట్సే ప్రధాన ఎవిడెన్స్ గా, పెద్ద ఎవిడెన్స్ గా ఉంది. మేము ప్రత్యేకించి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనే కోణంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ఇంటర్నల్ గా సమావేశం ప్రారంభమైనటువంటి కొద్దిసేపటి క్రితమే అటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లురవిపై కడియం శ్రీహరి కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రధానంగా కూడా ఈ యొక్క వివాదాన్ని సద్దుమణించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే మరింత సాగదీత ధోరణి వ్యవహరిస్తున్నారా అనేటటువంటి కోణంలో కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కూడా పదే పలుమార్లు మమ్మల్ని పిలవడం ఏంటి అనేది, పిలవడం ద్వారా హడాబిడి పెద్దగా అవుతా ఉంది అనేది కూడా వారు ఆ అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ యొక్క 2 గంటల పాటు ఈ యొక్క సమావేశం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అనంతరం అటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లురవి మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క సమావేశం జరిగింది. అందరి యొక్క అభిప్రాయాలు ఒక్కొక్కరిగా తీస్తూ ఉన్నారు మల్లురవి. పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేల అభిప్రాయం అనంతరం కూడా ఒక నివేదిక రెడీ చేసి ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా నిర్ణయిస్తాం త్వరలోనే. అయితే అంతకంటే ముందుగానే మరోసారి ఆ భేటీ ఎప్పుడు కావాలి, త్వరలో భేటీ కావాలనేటటువంటిది నిర్ణయానికి వచ్చాం. అయితే ఎప్పుడు అనేది పూర్తి స్థాయిలో కూడా సమాచారం ఎమ్మెల్యేలకు అందిస్తామనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ సమావేశంలో 2 గంటల పాటు చర్చ జరిగినప్పటికీ కూడా ఎటువంటి ఈ యొక్క వివాదాలకు ఫుల్ స్టాప్ పడేటటువంటి విధంగా కూడా కనిపించలేదు. పూర్తి స్థాయిలో మరింత కొనసాగింపు దూరంతోనే ఈ యొక్క సమావేశం కొనసాగినట్లయితే మనకు స్పష్టం అవుతా ఉంది. ఎందుకనంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు రివర్స్ లో అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై అసహనం వ్యక్తం చేయడం, ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్న అనంతరం కూడా మరోసారి భేటీ అవుతామనేది కూడా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది వివాదం చిరికి గానివారంగా మారుతా ఉంది. అయితే ఇటీవల కాలంలో కొండా మురళి నుంచి వివరణ తీస్తున్నారు, ఆయన లిఖిత పూర్వక వివరణ ఇస్తున్నారు. 6 పేజీల బాహాటంగా మరింత ఈ యొక్క వివాదం రేగెత్తించే విధంగా కూడా ఆ 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందజేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సిగ్మెంట్స్ లో ఎవరెవరు విభేదాలు ఉన్నాయి, ఎందుకు విభేదాలు కలిగాయి, ఆయా ఎమ్మెల్యేలు గెలవడానికి కొండా దంపతులు ఏ విధంగా కష్టపడ్డారు, వారి అభిమానులు కూడా
అటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సహకరించారు అనేది కూడా వారు 6 పేజీల లేఖలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా వారన్నిటినీ కూడా అటు కీలకంగా భావించి కూడా మరోసారి వివరణ కోరిన నేపథ్యంలో కొండా మురళి గాంధీ భవన్ కు చేరుకొని కూడా వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం రాష్ట్ర నాయకత్వం కోర్టులో ఇప్పటి వరకు వరంగల్ ఉమ్మడి జిల్లా పంచాయతీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విధమైనటువంటి కొనసాగింపు ధోరణి హడావిడి పలుమార్లు ఇదే పదే గాంధీ భవన్ కు పిలిచి వివరణ అడగడం కొంత అసహనం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇదే విధమైనటువంటి హడావిడి చేస్తే గనక అధిష్టానం వరకు వెళ్తాము అనేటటువంటి కోణంలో కూడా అగ్రెసివ్ గానే ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ తగ్గబోము అనేటటువంటి పట్టుబట్టి దీక్షించుకొని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరిపైన చర్యలు ఉంటాయి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో మరోసారి భేటీ అయిన అనంతరం తెలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజు, ఇంకా ఇప్పటికైనా ఈ పంచాయతీ ఒక కొలిక్కి రాకపోతే, ఎందుకంటే రాజు ఇప్పటికీ కూడా ఇంకా పంచాయతీ కొలిక్కి రాలేదు, మరోసారి భేటీ అవుతామనడంతోనే తేటతెల్లమైంది. మరింత కొనసాగించుతూనే ఈ యొక్క వివాదం కొనసాగుతా ఉంది. అయితే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా మరోసారి కూడా ఇవాళ ఈ సమావేశం అయిన అనంతరం హైదరాబాద్ లో కలుస్తున్నారు. అయితే ఇందులో తదుపరి ఏం చేయాలనేటటువంటి ఆలోచనలో కూడా వారు పడినట్టు తెలుస్తా ఉంది. అయితే పలుమార్లు ఇరు వర్గాల నుంచి కూడా వారి వాదనలు వివరణ తీసుకున్న అనంతరం కూడా ఎటువంటి పరిష్కార మార్గం ఇప్పటి వరకు సూచించకపోవడమే కాక మరింత కొనసాగింపు ధోరణి చేయడం ఏంటనేది కూడా ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజు, ఇంకా మీరు అన్నట్టు ఈ పంచాయతీ కొనసాగింపు ధోరణి ఉంటే మాత్రం, ఎందుకంటే స్థానిక సంస్థలు రాబోతున్నాయి మరికొద్ది రోజుల్లో, సో ఈ నేపథ్యంలో వరంగల్ పంచాయతీ అనేది ఇటు కాంగ్రెస్ పార్టీపై ఎంతవరకు ఎఫెక్ట్ చూసే ఛాన్స్ కనిపిస్తుంది? ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాత్రమే ఈ పంచాయతీ కొత్త కాదు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ జిల్లాతో పాటు కానీ అనేక జిల్లాల్లో కూడా ఇటువంటి ప్రధాన విభేదాలు కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతల మధ్యనే విభేదాలు కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి అన్ని కలుపుకొని ప్రధానంగా ఖైరతాబాద్ జిల్లా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విభేదాలు కావచ్చు, గజ్వేల్లో జరుగుతున్నటువంటి విభేదాలు కావచ్చు, మరోవైపు పటాన్ చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ అటు కాటా శ్రీనివాస్ గౌడ్ గా వివాదం కొనసాగుతా ఉంది. అదే వీరితో పాటు కానీ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అనేక మంది 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రధానంగా బాన్సువాడలో వివాదం కొనసాగుతా ఉంది, జగిత్యాలలో వివాదం కొనసాగుతా ఉంది. ప్రస్తుతం ఈ వివాదంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వివాదం చెలరేగడానికి అటు ప్రధానంగా కొండా మురళి కళ్యాణ్ శ్రీహరిని ఉద్దేశిస్తూ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలో కళ్యాణ్ శ్రీహరి కూడా ఉన్నారు, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే. ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. అయితే ఈలోగానే ఈ క్రమశిక్షణ కమిటీ కావచ్చు, అదేవిధంగా టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఒక కొలిక్కి తేవాలి ఈ వ్యవహారాన్ని అనేది దృష్టిలో పెట్టుకుని ఇవన్నిటినీ వరుస భేటీలు నిర్వహిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.